వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా మెదక్ జిల్లా రామాయంపేటలో ఒక విశిష్ట కార్యక్రమం జరుగుతోంది. రైతులకు నేరుగా ఎరువులు, విత్తనాలు విక్రయించే డీలర్లే రైతులకు మార్గదర్శకులుగా మారితే ఎలా ఉంటుంది? అదే లక్ష్యంతో ఆత్మ మరియు మేనేజ్ సంస్థల సౌజన్యంతో 48 వారాల సాంకేతిక శిక్షణ కార్యక్రమం సాగుతోంది. నేడు రామాయంపేట రైతు వేదికలో నేల సంరక్షణ అనే కీలక అంశంపై డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ఏడీఏ రాజనారాయణ హాజరై డీలర్లకు దిశానిర్దేశం చేశారు. షాపులో ఎరువులు అమ్ముతున్నప్పుడు ఏ పంటకు ఏ పోషకం అవసరమో శాస్త్రీయంగా తెలుసుంటే రైతుకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మృతిక శాస్త్ర నిపుణుడు డాక్టర్ ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ నేల రకాలు, పోషక లోపాల గుర్తింపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా నేల నమూనాల సేకరణ, భూసార పరీక్షల ఫలితాల ప్రకారం ఎరువుల సిఫార్సు ఎలా చేయాలో డీలర్లకు ప్రాక్టికల్గా వివరించారు. కేవలం సిద్ధాంతపరంగానే కాకుండా రాబోయే రోజుల్లో క్షేత్ర సందర్శనల ద్వారా కూడా డీలర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారానే స్థిరమైన దిగుబడులు సాధించగలమని ఈ సభ ద్వారా రైతులకు, డీలర్లకు సందేశం ఇచ్చారు. మీరు అనవసరంగా పైసలు కట్టేసి షాప్ ఇక ఆఫీస్ కాకుండా అది చేయకుంటుంటే మీకు రెండింటిలో నష్టపోతారు. కాబట్టి 80% లాస్ట్ మిస్ కాకండి. ఎందుకంటే రేపు ఎండలు ఎక్కువైనప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కావాలని తప్పిద్దామన్నా, హెల్త్ పర్పస్ తప్పిద్దామన్నా కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి కూర్చున్నది ఒక 7-8 క్లాసుల వరకు అడ్జస్ట్ చేస్తే కనీసం 48 క్లాసులు, 40 క్లాసులు, 40 క్లాసులు వచ్చినా మీకు ఒక కొత్త వ్యక్తికి కలిసినప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ప్రతి అంశం కూడా ఫ్యూచర్లో మీరు షాప్ పెట్టుకోవాలనుకున్నా, ఆల్రెడీ షాప్ ఉన్నందుకు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా కూడా ఈ ఎంతో అంతా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ కూడా 48 క్లాసులున్నా మీరు ఇవాళ చేసే ఒక రోజు బయట చేసి ఏంటంటే సాధించాలి. కానీ దీనికోసం చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. కాబట్టి 80% మిస్ చేసుకోకండి. ఇంకొకటి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి అందరూ 3 ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోండి. మీరు బండ్ల మీద ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి జనవరి 21 రిటైర్ అయ్యారు. జనవరి 26 5 సంవత్సరాలు అయింది. ఈరోజు ఈ దేశీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రావాలని ఇంట్రెస్ట్ ఎందుకంటే సార్ లాంటి సీనియర్స్తో స్నేహం చేయడం అన్నా, ఆయనతో కలవాలన్నా, లైక్ మైండెడ్ పర్సన్స్ అంటే మన వ్యూస్ కలిసినాయంటే అలాంటి బాగా స్మూత్గా ప్రోగ్రామ్ ఏదైనా ఆయనకున్న అనుభవంతో ఫెసిలిటేటర్గా దొరికారు. కాబట్టి మీకు మంచిగా ఒక అభిప్రాయం. ఎందుకంటే కొన్ని దేశీ క్లాసులు నడుస్తున్నాయి, అంతగా ఇంట్రెస్ట్ తీసుకునే లేదు. కానీ మీకు సీనియర్స్ చాలా అనుభవం ఉంది కాబట్టి చాలా మంచి నాకు చాలా ఉత్సాహం. అందరికీ నమస్కారం. జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ మరియు వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో డీలర్లకు 48 వారాల పాటు శిక్షణ కార్యక్రమాన్ని రామాయంపేట రైతు వేదికలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతులు వ్యవసాయ శాఖ ద్వారా లేకపోతే డీలర్ల వద్దకు వివిధ వ్యవసాయ అవసరాల కోసం రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో డీలర్లను నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు అమ్మే విధంగా వారికి వ్యవసాయానికి సంబంధించిన సాంకేతిక అంశాలపైన వారికి విస్తృతంగా శిక్షణ కల్పించినట్టయితే నాణ్యమైన ఎరువులను, విత్తనాలను అమ్మే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 48 వారాల పాటు సర్టిఫికేట్ ప్రోగ్రాము. ముఖ్యంగా డీలర్లు ఎవరైతే డీలర్లకు తప్పనిసరిగా బీఎస్సీ కెమిస్ట్రీ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, లేదంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కానీ, లేదంటే ఈ 48 వారాల పాటు నిర్వహించే జాతీయ వ్యవసాయ విస్తరణ ప్రోగ్రాం కింద ఈ సర్టిఫికేట్ ప్రోగ్రాం అందజేయడం జరుగుతుంది. ఈ డీలర్లకు ముఖ్యంగా విత్తన దశ నుంచి పంట కోత వరకు, పంట కోత అనంతరం మార్కెటింగు, అదేవిధంగా వివిధ సాంకేతిక అంశాలు, అధునాతనమైనటువంటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలపైన 40 వారాల పాటు రైతు వేదికలో శిక్షణ అందించడం జరుగుతుంది. ఈ శిక్షణ కోసం రిటైర్డ్ ప్రొఫెసర్స్లను కానీ, రిటైర్డ్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన నిపుణుల చేత 40 వారాల పాటు శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. 8 వారాల పాటు ప్రాక్టికల్గా వారికి ఫీల్డ్ నాలెడ్జ్ కోసం క్షేత్ర ప్రదర్శన, క్షేత్ర సందర్శన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.